సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, మరి ఎంతమందికి ఇవ్వడం జరిగింది? ఈరోజు దాదాపుగా తెలంగాణ మిలియన్ మార్చ్ అయిపోయి 15 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. 15 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుతో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజానికి మీరు చాలా అవసరమైనటువంటి ప్రశ్న అడిగారు. ఇది కేవలం ఒకరిద్దరు మాట్లాడుకునే ప్రశ్న కాదు. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి 4 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకోవాల్సిన ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఒక వ్యక్తియో, ఒక పార్టీయో, ఒక జిల్లానో, ఒకరు కుటుంబమో వస్తే చేసింది కాదు. సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం మా తెలంగాణ మాకు కావాలని 1967లో ప్రారంభమైన ఈ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో 300 మంది చనిపోయారు. మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టుగానే మేము తెలంగాణ ఉద్యమకారుల్ని సమున్నతంగా గౌరవిస్తాము. వాళ్లకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తాము, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తాము, ఐడెంటిటీ కార్డులు ఇస్తాము. అన్నిటికి మించి తెలంగాణ ఉద్యమ చరిత్రను మొత్తం గ్రంథస్థం చేసి 100 ఎకరాల్లో ఒక స్మృతివనం నిర్మిస్తామని చెప్పారు. దురదృష్టం ఏమిటంటే రేవంత్ రెడ్డి సర్కారులో 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీ అని చెప్తున్నారు. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఏ ప్రభుత్వానికైనా ఉండే కాలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాల్లో చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం. ఇప్పటికీ సగం కాలం అయిపోయింది. రేపు మార్చి 16వ తారీఖు నుంచి జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలి. అది 250 గజాల స్థలం కావచ్చు, 25,000 పెన్షన్ కావచ్చు, వాళ్ళకి ఐడెంటిటీ కావచ్చు, వాళ్ళకు గుర్తింపు కావచ్చు. తెలంగాణ ఉద్యమకారులకి ఒక 100 గజాల స్థలం, ఒక 1000 గజాల స్థలంలో తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని నిర్మించాలని మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమకారులు వచ్చింది కదా వీళ్ళతో పనే ఉందని మీరు అనుకుంటే అది పొరపాటు. తెలంగాణ మట్టి, తెలంగాణ నీళ్లు, తెలంగాణ గాలి, తెలంగాణలో ఉండే చైతన్యము ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను అమలు చేసుకునే వరకు అది చైతన్యవంతంగా పోరాడుతుంది. ఇవ్వాల్సినంత టైం ఇచ్చింది, ఇక టైం మించిపోయింది. అందుకని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మార్చి 16న జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తాం. సార్ చెప్పండి, మరి ఖమ్మంలో జరిగిన ఆ భూదాన్ భూములలో ఉండే ఇండ్లనన్నీ కాంగ్రెస్ పార్టీ కూల్చేయడం అనేది జరిగింది. అక్కడ భూదాన్కు సంబంధించిన వాళ్ళు మాత్రము ఇక్కడ మేమే ఇచ్చాము వాళ్ళకు కట్టుకోమని చెప్పేసి కూడా వాళ్ళు నివేదిక చూపెట్టినప్పటికీ, రిపోర్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు మరి వాళ్ళ పైన కక్ష సాధింపు చర్య చేపట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే ఖమ్మంలో వెలుగుమట్టలో జరిగినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించిన 30 ఎకరాల ఇళ్లని కూల్చేశారు. 12 సంవత్సరాలుగా వాళ్ళు ఒక ఖమ్మం దగ్గర ఉండేటువంటి ఒక గుట్టని తొలుచుకొని, చెట్లను నరుక్కొని, అక్కడ గుట్టని చదును చేసుకొని వాళ్ళు నివాసం ఉంటా ఉంటే పేదలు అర్ధరాత్రి 2,000 మంది పోలీసులు దొంగల్లాగా అక్కడ ఎక్కడికక్కడ కూల్చివేసి, ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో ప్రపంచంలో, ఇరాన్ మీద ఎట్లా జరుగుతుందో, లేకపోతే పాలస్తీనా మీద ఎట్లా జరుగుతుందో ఆ టైపులో చేశారు. ఈ భూమిని అక్కడ ఉండేటువంటి మంత్రులు ఈ 30 ఎకరాల భూదాన్ భూమిని ప్రభుత్వ భూమి అని ఈ భూమిని లాక్కునేటువంటి ఒక దుర్మార్గానికి తెగబడ్డారు. 2,000 మంది ప్రజలు ఇవాళ రోడ్ల మీద ఇవాళ ఏ ఆశ్రయం లేకుండా వాళ్ళందరూ కూడా అంబేద్కర్ భవనంలో కాందీశీకుల్లాగా నివసిస్తున్నటువంటి ఒక దుస్థితిని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేటువంటి మాటలకి ఆచరణకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. అది వెలుగుమట్లలో కూల్చేయడం కావచ్చు, హైదరాబాదులో రకరకాల మూసి సుందరీకరణ పేరుతో కావచ్చు, లేకపోతే హైదరాబాదులో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో కావచ్చు, పేదల ఇళ్ళని, పేదలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలని మీరు నాశనం చేస్తాము, వాటిని కూల్చేస్తాము, బుల్డోజర్ రాజ్యాన్ని మేము తెలంగాణ తెస్తామంటే అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నే మట్టి గరిపించి తెలంగాణను తెచ్చుకున్నటువంటి చైతన్యము, తెలంగాణను తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప ఉద్యమ చరిత్ర
ఈ మట్టిలో ఉన్నది, ఈ గాలిలో ఉన్నది, ఈ నీటిలో ఉన్నది. ఈ గాలి మీద ఈ నీటిని పీలుస్తున్నటువంటి ప్రజల్లో ఒక గూడు కట్టుకున్నటువంటి ఒక చైతన్యం ఉన్నది. అందుకని రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా మీరు ప్రజా వ్యతిరేక విధానాలను మానేసి ప్రజలకు సంబంధించినటువంటి మీరు చేసినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలి, గౌరవంగా ఉండాలి, పేదలకు వాళ్ళకింత ఆశ్రయం కల్పించాలి, మీ ఇందిరమ్మ పథకాన్ని మీ ఇతర పథకాల్ని సక్రమంగా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సార్, మరి ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అవుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? మరి మీ ఎర్రజెండా పార్టీలు ఎందుకు టార్గెట్ కావడం లేదు? ఎర్రజెండా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? ఇంత ప్రజా సమస్యలు ఇంత తలవెత్తినప్పటికీ కూడా మరి ఎందుకు మేధావర్గం కూడా ఎందుకు నోరు మేపడం లేదు? ఇప్పుడు హైడ్రా పేరుతోనేమో పేదల ఇళ్ళు కూల్చేస్తుంది, ఇక్కడ భూదాన్ భూములలో కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నది, ఇక్కడ మూసి సుందరీకరణ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మూసి పక్షాలను చేస్తామో అని చెప్పేసి అందరు వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా వామపక్షాలు ఎందుకు ముందుకు రావలేకపోతున్నాయి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన పేరుతో జరుగుతున్నటువంటి 1.5 ఎకరాల కుంభకోణంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు నగరాన్ని కాలుష్యం లేకుండా చేయండి, మురికి నీరు లేకుండా చేయండి, గబ్బు వాసన లేకుండా చేయండి, దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ప్రత్యామ్నాయం చూపించకుండా అక్కడ మూసి ఇరువైపులో ఉండేటువంటి వేల మంది ప్రజల్ని మీరు అర్ధరాత్రి బుల్డోజర్లతోటి పోయి వాళ్ళను కూలగొట్టి వాళ్ళను జరిపేసి మేము చేస్తామంటే ఇది కుదరదు. దీని మీద ఇప్పటికే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల్లో ఒప్పందం పెట్టుకొని వాళ్ళతో అధికారం పంచుకుంటున్నటువంటి విషయాలు వాస్తవం. కానీ కమ్యూనిస్టులు అందరూ అట్లా లేరు, ఎర్ర జెండాలు అట్లా లేరు. న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ వెలుగుమెట్ల దగ్గర మేము వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి పోరాటం మేము అక్కడ చేస్తూ ఉన్నాము. మా పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరు మధుకు సంబంధించినటువంటి చేయి కూడా పోలీసుల లాఠీ చార్జీలో విరిగిపోయినటువంటి సందర్భం ఉన్నది. అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఇతర ఎర్రజెండా పార్టీలు, ఇతర పేదలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సంఘాలతో మేము కలిసి ఆందోళన చేస్తున్నాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము క్లీన్ చీట్ ఇవ్వదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాను చేసినటువంటి హామీలని తప్పనిసరిగా నెరవేర్చే వైపుగానే మా ఉద్యమాలు ఉంటాయి. మాకు అట్లా మేము వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో పోరాటం చేయడానికి మిలియన్ మార్చి స్ఫూర్తిగా మార్చి 15 సంవత్సరాల క్రితం ఎట్లయితే తెలంగాణ ఆకాంక్షని మొత్తం దేశవ్యాప్తంగా ఎత్తిపెట్టి చూపామో, దేశవ్యాప్త ప్రజలందరినీ కూడా ఆనాడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని ఆలోచింపజేసే వైపుగా మా ఉద్యమం సాగిందో, భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అలాంటి ఉద్యమం చేయడానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మరిన్ని ప్రజా సంఘాలు, మరిన్ని విప్లవ పార్టీలు, సంస్థలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ను మాత్రం 6 గ్యారంటీల విషయంలో మెడల్ వంచే వరకు ఒప్పుకోము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ప్రజాపాలన అంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇక్కడ ప్రజలను హింసిస్తే మాత్రము న్యూ డెమోక్రసీ పార్టీ మాత్రం ఒప్పుకునే విధంగా అయితే ఉండదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేశామో ఉద్యమాన్ని ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్ పైన కూడా అట్లనే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.